హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం 3 స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఒక మైక్రో క్యాప్ స్టాకు, ఒక నానో క్యాప్ స్టాకు, తర్వాత అలాగే ఈరోజు మార్కెట్ గురించి కూడా తెలుసుకుందామండి. ముందుగా ఈరోజు మార్కెట్కు నిన్న సెలవు అండి. మొన్న క్లోజింగ్ వచ్చేసి 15,632.10. తర్వాత ఈరోజు ఓపెనింగు 15,736.6. ఈరోజు మార్కెట్ హై వచ్చేసి 15,834.8. ఈరోజు లో వచ్చేసి 15,726.4. మొన్న అంతకుముందు ఒక 2 రోజులు వరుసగా మార్కెట్ తగ్గిందండి. తగ్గిన తర్వాత ఈరోజు మాత్రం మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయిందండి. 191.95 పాయింట్స్ పెరిగి 15,824.05 దగ్గర క్లోజ్ అయిందండి ఈరోజు మార్కెట్. ఈరోజు మార్కెట్లో ఉన్న నిఫ్టీ 50లో ఉన్న మొత్తం 50 షేర్స్లో కూడా ఒక 43 షేర్స్ వచ్చేసి పాజిటివ్లో క్లోజ్ అయినాయి. మిగిలిన 7 స్టాక్స్ కూడాను నెగిటివ్లో క్లోజ్ అయినాయండి. పాజిటివ్లో క్లోజ్ అయిన కొన్ని స్టాక్స్ గురించి చూద్దామండి. JSW స్టీల్ 5.87% పెరిగి 722 దగ్గర క్లోజ్ అయిందండి దాని కరెంట్ మార్కెట్ ప్రైస్. టెక్ మహీంద్రా 5.41% పెరిగిందండి. బజాజ్ ఫైనాన్స్ 4.16%. భారతీ ఎయిర్టెల్ 4.16%. టాటా స్టీల్ 3.62%. బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ 3.61%. ఇవన్నీ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు పెరిగినవన్నీ. అలాగే ఈరోజు తగ్గిన స్టాక్స్లో కొన్ని చూద్దామండి. హిందుస్థాన్ యూనిలివర్ 2.34% తగ్గి 2,378 దగ్గర క్లోజ్ అయిందండి దాని కరెంట్ ప్రైస్. తర్వాత ఏషియన్ పెయింట్స్ 1.83% తగ్గింది. బజాజ్ ఆటో 1.17% తగ్గింది. సిప్లా 0.51%. M&M మహీంద్రా అండ్ మహీంద్రా 0.26%. బ్రిటానియా 0.25%. ఇవన్నీ కూడా ఈరోజు తగ్గిన స్టాక్స్ అండి. ఇప్పుడు మనం ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. మైక్రో క్యాప్ స్టోర్ అంటే క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే IPL ప్లేయర్ లాంటిదండి. ఇందులో రిస్క్ ఉంటుందండి. వస్తే లాభాలు కూడా అలాగే వస్తాయి. చూసుకొని మనం రిస్క్ ఫేస్ చేయగలము అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవాలండి. లేకపోతే దీనిలో ఇన్వెస్ట్ చేయొద్దండి. కంపెనీ పేరు భారత్ డైనమిక్స్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 7,044 crores. కరెంట్ మార్కెట్ ప్రైసు 384 రూపీస్. 52 వీక్ హై 482 రూపీస్. 52 వీక్ లో 280 రూపీస్. స్టాక్ PE 27.3. బుక్ వాల్యూ 146 రూపీస్. డివిడెండ్ ఈల్డ్ 1.74%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 13%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.74%. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ హోల్డింగు 74.9%. ఇండస్ట్రీ PE 24.1. EPS ఎర్నింగ్ పర్ షేరు 14 రూపాయల 10 పైసలు. డెబిట్ అప్పులు కొద్దిగా ఉన్నాయండి. 7.71 crores అప్పులు ఉన్నాయండి కంపెనీకి. డెబిట్ టు ఈక్విటీ 0. ఈక్విటీ మీద అప్పులు ఏమీ లేవండి. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. షేర్స్ ప్లెడ్జ్లో కూడా ఏమీ లేవండి. ఇది ఇప్పుడు మనం ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి తెలుసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక నానో క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. నానో క్యాప్ షేర్ అంటే న్యూ IPL ప్లేయర్ లాంటిదండి. న్యూ IPL ప్లేయర్ లాంటిదంటే
ఇదే ఫస్ట్ ఎంట్రీ రండి. ఫస్ట్ ఎంట్రీ అంటే ఆక్షన్లో పాల్గొని ఫస్ట్ టైము ఐపీఎల్ ఆడటానికి సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్ లాంటిదండి. ఫస్ట్ టైము ఐపీఎల్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నటువంటి క్రికెటర్ లాంటిది అనమాట. ఈ కంపెనీ పేరు వచ్చేసి గుల్షన్ పాలోయిస్ లిమిటెడ్. ఇది దీంట్లో చాలా రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుందండి. ఇది మనం దీంట్లో పెట్టిన డబ్బులు జీరో కూడా అయిపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఫ్యూచర్లో కంపెనీ పనితీరు బాగుండి పెరిగితే మాత్రం లాభాలు వస్తాయండి. రిస్క్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చూసుకొని రిస్క్ తీసుకోవడానికి కెపాసిటీ ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఇలాంటి వాటిలో. లేకపోతే దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1092 crores, కరెంట్ ప్రైసు 233 రూపీసు, 52 వీక్ హై 243 రూపీసు, 52 వీక్ లో 35 రూపీస్ 20 పైసా. స్టాక్ పిఈ 13.1, బుక్ వాల్యూ 77.9, డివిడెండ్ ఈల్డ్ 0.26%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 25.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ప్రమోటర్ హోల్డింగు 68.2%, ఇండస్ట్రీ పిఈ 30.8, ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేరు 17 రూపీస్ 80 పైసా. డెబిట్ కొద్దిగా ఉందండి. డెబిట్ అప్పులు 10.5 crores ఉన్నాయండి కంపెనీకి. డెబిట్ టు ఈక్విటీ 0.03, ప్లెడ్జ్ పర్సంటేజ్ 0, షేర్లు ప్లెడ్జ్లో ఏమీ లేవండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో నానో క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. దీని కంపెనీ పేరు వచ్చేసి తిరుమలై కెమికల్స్ లిమిటెడ్. మార్కెట్ క్యాపిటల్ 1734 crores, కరెంట్ ప్రైసు 169 రూపీసు, 52 వీక్ హై 181 రూపీసు, 52 వీక్ లో 52 రూపీస్ 40 పైసా. స్టాక్ పిఈ 8.55, బుక్ వాల్యూ 78 రూపీస్ 40 పైసా, డివిడెండ్ ఈల్డ్ 1.3%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 19.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ప్రమోటర్ హోల్డింగు 41.9%, ఇండస్ట్రీ పిఈ 30.8, ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేరు 19 రూపీస్ 80 పైసా. డెబిట్ 183 crores, కంపెనీకి అప్పులు కొద్దిగా ఉన్నాయండి. 183 crores అప్పులు ఉన్నాయి. డెబిట్ టు ఈక్విటీ 0.23, ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. ఇది ఇప్పుడు ఒక నానో క్యాప్ షేర్ గురించి తెలుసుకున్నామండి. ఈరోజు మనం ఒక మైక్రో క్యాప్ షేరు అలాగే 2 నానో క్యాప్ షేర్స్ గురించి తెలుసుకున్నామండి. అయితే ఇవి ఈ మధ్యకాలంలో లాభాలు సంపాదిస్తున్నాయి అని చెప్పి అలాగే డివిడెండ్ కూడా పే చేస్తున్నాయి, అప్పులు కూడా కొద్దిగానే ఉన్నాయని చెప్పి మనం ఈ షేర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. కానీ రిస్క్ మాత్రం ఉంటుందండి ఖచ్చితంగా వీటిలో. రేపు పొద్దున కంపెనీల్లో ప్రాబ్లం వచ్చి ఏమైనా తగ్గటం జరిగితే, ఎందుకంటే మార్కెట్ క్యాపిటల్ చాలా చిన్నది కాబట్టి, చిన్న కంపెనీలు కాబట్టి, తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి జీరో అయిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఆ కేటగిరీని బట్టి ఏ షేర్లో ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనేది. ఇది మళ్ళీ ఒకసారి చూద్దామండి మనం. అది మార్కెట్ లీడర్ అయితే కనుక 20,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అది కూడా ఒకేసారి కాకుండా 4 విడతలుగా చేసుకోవాలండి. 5,000 అలాగా ఒక 4 సార్లుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మార్కెట్ లీడర్లు అంటే ఏమీ లేదండి, మనం క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే క్రికెట్లో ఉండే లీడర్స్ లాంటి వాళ్ళు. ఇప్పుడు సపోజు కోహ్లీ, తర్వాత అలాగే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇలాగ ఉన్నారు కదండి మార్కెట్ లీడర్స్. అలాగ అంటే క్రికెట్లో ఉన్న లీడర్స్ లాంటివన్నీ మార్కెట్ లీడర్స్ అంటే. దాంట్లో 20,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అలాగే లార్జ్ క్యాప్ షేర్లో అయితే
15,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అది కూడా 3 విడతలుగా 5,000 ఒక్కొక్కసారి చొప్పున. తర్వాత మార్కెట్లో కరెక్షన్లో చూసుకొని ఎప్పుడన్నా మిగతాది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఒకేసారి ఏ షేర్లో కూడా మొత్తం ఒకేసారి పెట్టవద్దండి. అలాగే మిడ్ క్యాప్ షేర్లో 10,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అది కూడా 2 సార్లుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే స్మాల్ క్యాప్ షేర్ అయితే 5,000 వరకు పెట్టుకోవచ్చండి. అది కొద్దిగా అమౌంటే కాబట్టి 5,000 కాబట్టి వీలుంటే 2 సార్లుగా పెట్టుకోవచ్చండి. లేదంటే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే 5,000 ఒకసారిగానే పెట్టుకోవచ్చండి. అలాగే మైక్రో క్యాప్ షేర్లో 2,500 వరకు పెట్టుకోవచ్చండి మ్యాక్సిమము. అది 2,500 చిన్న అమౌంట్ కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిస్క్ కూడా ఉంటుందండి, జీరో అయిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది నానో క్యాప్ షేరు, ఇందులో రిస్క్ మరీ ఎక్కువగా ఉంటుందండి. 1,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టకూడదండి, మ్యాక్సిమం 1,000 రూపాయలేనండి. అది 1,000 రూపాయలే కాబట్టి ఒకసారిగానే ఇన్వెస్ట్ చేసుకోవాలి. కాకపోతే చూసుకొని ఇప్పుడు మీ 3 స్మాల్ క్యాపు, మైక్రో క్యాపు, నానో క్యాప్ ఈ మూడిట్లో వేటిలో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు రిస్క్ ఫేస్ చేయగలిగే కెపాసిటీ ఉంటేనే చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ కంపెనీల పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే మీరు చేసిన ఇన్వెస్ట్ మొత్తం కూడా జీరో అయిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుందండి. అది ఇప్పటివరకు నేను చెప్పిన షేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు స్టడీ చేసుకొని, నేను చెప్పానని కాకుండా ఆ పారామీటర్స్ అన్నీ కూడా మీరు స్టడీ చేసుకొని మీకు నచ్చితే మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది నిర్ణయించుకోండి. కానీ నేను చెప్పానని మాత్రం మీరు ఎందులో కూడా ఏ షేర్లో కూడా ఇన్వెస్ట్ చేయవద్దండి దయచేసి. థ్యాంక్ యూ.